అట్లనే ఇంకోటి ఏంటంటే సేమ్ మన ఫ్యాన్సీ నెంబర్ మీద సేమ్ ఇదే రిజిస్ట్రేషన్ బండి, సేమ్ ఇట్లనే సేమ్ బండి, ఇదే కలర్, ఇదే సేమ్ హ్యాషెస్ బండి, 116 బండి. సేమ్ ఇక్కడ ఒక కోడ్ వస్తుంది బండికి, ఇక్కడ ఒక చూపిస్తుంది, ఇక్కడ ఒక కోడ్ వస్తుంది గాయస్, ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఏమైందంటే సేమ్ హ్యాషెస్ నా రిజిస్ట్రేషన్ బండి నెంబర్, అంటే ఎట్లా అంటే నెంబర్ సేమ్ హ్యాషెస్ మనకి ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కాడ సేమ్ హ్యాషెస్ నెంబర్, దీనికి వచ్చిన నెంబర్ ఇంకో బండికి వేసిరంట. ప్లస్ అట్లనే ఏమైందంటే ఇంకోటి ఏంటంటే సేమ్ మన లాంటి బండే ఇంకోటి ఎవరో తీసుకురంట, వాళ్ళు ఆయన పేరు కూడా గణేష్ సంథింగ్ చెప్పారు, మన బండి పట్టుకురు అనమాట. సేమ్ ఇదే ఫ్యాన్సీ నెంబరు చూసుకోవచ్చు, ఇగో ఇదే TG290404 నేను తీసుకున్నా ఫ్యాన్సీ నెంబర్ అనమాట. సేమ్ ఫ్యాన్సీ నెంబరు, ఇదే ఫ్యాన్సీ నెంబర్, సేమ్ హ్యాషెస్ ఇంకొకరు తీసుకున్నారు అనమాట. తీసుకుంటే ఏమైందంటే మొన్న నేను ఒక చాయ్ షాప్ కూడా ఆగుండే, కొంచెం బయటకు పోస్తుండే చాయ్ తాగుదామని ఆగినప్పుడు ఏమైందంటే వాళ్ళు వచ్చి సప్పని వచ్చి బండి పట్టుకోరు కాదు. బండి పట్టుకోగానే ఏమైంది, అరే నువ్వు బండి బండి EMI కట్టట్లేదు భయ్యా అన్నట్టు. అరే EMI ఎవడు కట్టట్లేదు బ్రో, నేను అన్నీ ఆయనకి చూపించిన తర్వాత వాడు ఏమన్నాడు, నీది బజాజ్ ఫైనాన్స్ కాదా, నాది శ్రీరామ్ ఫైనాన్స్, నాది బజాజ్ ఫైనాన్స్ ఎందుకు అవుతుంది అని నేను అన్నా. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాళ్ళు ఏమన్నారు, అదే కాదు భయ్యా ఇది బజాజ్ ఫైనాన్స్, బండి నువ్వు EMIలు కట్టట్లేదు, చెక్ బౌన్స్ పడుతుందని, నువ్వు బండి కట్టలేదు, బండి తీసుకోపోతావు అని బెదిరించారు కాదు. నేనేం చేసినప్పటికే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ ఏజెంట్ ఉంటారు, ఆ ఏజెంట్కి ఫోన్ చేసి అన్ని ప్రూఫ్లు పెట్టగానే కథం రైట్ అయిపోయారు గాయస్. ఎంత టాస్క్ ఉందంటే సేమ్ హ్యాషెస్ నెంబర్ కొట్టించాను, సేమ్ మొత్తం ఒకటే నెంబర్ కొట్టించాను గాయస్. నాకు అప్పుడు అనిపించింది ఇది ఎక్కడ టాస్క్ నాయన అనుకున్నాను నేనైతే. సో ఇదైతే గాయస్ మన బండిది. సో మీరు కూడా రిపీట్ కాకుండా చూసుకోరు ఎవరైనా. సరే గాయస్.